నీకు కొంచెమైనా దయాదాక్షిణాలు ఉన్నాయా అసలు? మళ్ళీ యాదకొచ్చింది. నేను బట్టల మార్త పెట్టుకుంటుంటే నువ్వు హాయిగా కూర్చొని రీల్స్ చూసుకుంటున్నావుగా. కొంచెం సేపు రిలాక్స్ అయితే కూడా తప్ప? పొద్దునుంచి ఏం చేసావని రిలాక్స్ అవుతున్నావు? అయితే పొద్దున్నుంచి నేనేం చేయలేదంటున్నావా? కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కు బటన్ నొక్కడం తప్ప ఏం చేసావు? నేను కంప్యూటర్ మీద టిక్ అనుకుంటున్నా కదా, దాన్ని టైంపాస్ అన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. నేను నిద్ర లేచినప్పటి నుంచి గొడ్డు చాకరీ చేస్తున్నా. ఇల్లుడ్చా, అంట్లు తోమే, బట్టలు ఉతికా, బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టా, లంచ్ వండి పెట్టా. ఇప్పుడు ఆరిన బట్టలు టెర్రస్ మీద నుంచి నేనే వెళ్ళి తీసుకొచ్చి ఇదిగో మడత పెట్టుకుంటున్నా. అంటే నేను పొద్దున్న చేసిన పని కాదంటవా? ఆపుచేసి తప్పు చేసి కప్పిపుచ్చుకోకు. తప్పు చేసినానా? ఏం తప్పు చేసినాను? పొద్దున్నుంచి చేసిన పనుల్లో ఒక్కసారి కూడా హెల్ప్ చేయాలా అని అడగలేదు. సరే, ఇప్పుడు నీ కోపం పోవాలంటే ఏం చేయాలి? బ్రేక్ఫాస్ట్ లంచ్ నేను వండి పెట్టా కదా, ఆ, ఈరోజు డిన్నర్ బయట నుంచి ఆర్డర్ ఇవ్వు. అంతేనా? అవును. దాంతో నీ కోపం పోతుందా? ఆ సరే. ఇప్పుడే మా ఆయనకి మాయ మాటలు చెప్పి డిన్నర్ బయట నుంచి ఆర్డర్ ఇమ్మని బుట్లో వేసా. ఏ జ్యోతి, మా ఆయన కాల్ చేస్తున్నారు, ఇప్పుడే మళ్ళీ చేస్తా. హలో గౌతమి, డిన్నర్లో పాలకూర పప్పు ఆలుగడ్డ ఫ్రై చేసి పాపడాలు వేపు. అదేంటి బయట నుంచి ఆర్డర్ ఇస్తానని మళ్ళీ నన్ను వండమంటున్నావు? ఒకసారి బెడ్రూమ్లోకి వెళ్ళు. వచ్చా? నేనున్నానా అక్కడ? లేవు. ఒకసారి నా కంప్యూటర్ రూమ్లోకి రా. వచ్చా? నేను కనిపిస్తున్నానా? లేవు. ఈసారి హాల్లోకి రా. వచ్చా? నేను కనిపిస్తున్నానా? లేవు. మరి ఇంట్లో లేకుంటే నేను బయట ఉన్నట్టే కదా. అంటే? అరే నువ్వే అన్నావు కదబ్బా డిన్నర్ బయట నుంచి ఆర్డర్ చేయమని. మరి బయటకు వచ్చి ఆర్డర్ చేస్తున్నా. బయట నుంచి ఆర్డర్ ఇమ్మంటే నీకు ఎలా అర్థమైందో చెప్తా ఉండు నీ పని. ఎట్లుంది చలక్? లేకపోతే ఏందన్నా, బట్టలు ఉతికినా, బాసలు తోమినా, వంట చేసినా అందరు ఆడవాళ్ళు చేసే పని ఇదే కదా. ఏదో స్పెషల్గా చేస్తున్నట్టు మాట్లాడుతుంది.